ఇస్తాన 3 ఎకరాలు ఎందుకు ఇవ్వలేదు చెప్పాలి కదా. సరే, ఇళ్ళ హీరో పొంగులేటి శ్రీనివాసరెడ్డి సక్సెస్. సవాల్గా మారిన ఇళ్ల పథకాన్ని సక్సెస్ చేసిన సమర్థుడు. పథకం అమలుపై ప్రజలు హర్షం. మచ్చ లేకుండా విధానాలు అద్భుతంగా అమలు. ఎంపికలో బిల్లుల్లో అంతటా పారదర్శకత. సీఎం రేవంత్ సహా కేబినెట్ సహచరుల అభినందనలు. ఇగో మా కంది రామచంద్ర రెడ్డి ఈ పత్రిక CEO. రామచంద్ర గారు చాలా గొప్పగా అంటే వాస్తవాన్ని ప్రజలకు అందేటట్టు గొప్పగా రాసిండు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వారి పరిధిలో చేయాల్సిన ప్రతి అంశాన్ని నిశ్చితంగా గమనించి ప్రజలకు అందిస్తుండు. కేసీఆర్ 10 ఏళ్ల పాలన ఎంతమందికి ఇల్లు ఇచ్చిండు? మరి బిస్మెంట్ లేచి గోడలు లేచి స్లాబ్లు పడ్డాక కూడా కొంత జాగాల బిల్లులు వస్తాయి పడగా. టెక్నికల్ ఇష్యూ వల్ల బిల్లు ఆగింది, అది వాస్తవమే. టెక్నికల్ ఇష్యూ అక్కడికి సంబంధించిన ఆ పేపర్లు ఇవ్వాల్సిన వాళ్ళ కొంతమందికి ఎందుకని భర్త మీద కారు ఉంటుంది, ఆయన ఎప్పుడు అమ్ముకొని ఉంటాడు కారు. ఆల్రెడీ నీ పేరు రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది, నా పేరు నుంచి నీ పేరు ట్రాన్స్ఫర్ అయి ఉంటుంది. ఈ ట్రాన్స్ఫర్ అయిన సర్టిఫికేట్ ఇవ్వడం ఆలస్యం అవ్వడం వల్ల దాన్ని ఒక లిస్ట్ లో ఉంటుంది, AB ఆ టైప్ లో ఉండి అవి కొట్లు ఆగినాయి. బిల్లు లేకనో దాని లేకనో టెక్నికల్ ఇష్యూ తోటి ఆగినాయి. అవి కూడా ఈ వ్యవహారంలో పరిష్కారం జరుగుతాయి. 100% కాంగ్రెస్ గవర్నమెంట్ పేదలకు ఇండ్లు ఇచ్చింది, రేషన్ కార్డు ఇచ్చింది, సన్న బియ్యం ఇస్తుంది.